వసుమతి శారదా జానకమ్మ జరిగింది జానకమ్మ ఏమైందో చెప్పు జానకమ్మ ఏం జరిగింది అబ్బాయికి యాక్సిడెంట్ అయింది చక్రితో శిరీషకి ఇంకా పెళ్లి ముహూర్తమే ఫిక్స్ కాలేదని చెప్పారు మీ అక్క తలతిక్క వేషాలు వేయకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా తాళం వేశాను. హాస్పిటల్లో ఉన్నారు. నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. చిన్న దెబ్బ తగిలింది, నో ప్రాబ్లం. ధైర్యంగా ఉండండి. ఏదో సంఘర్షణకు లోనవుతున్నట్టున్నారు. అదంతా మర్చిపోండి. 4 days రెస్ట్ తీసుకోండి, అంతా ఓకే అయిపోతుంది. ఓకే, టేక్ రెస్ట్. నర్స్, డాక్టర్, మా అబ్బాయి మీ అబ్బాయి చక్రికి ట్రీట్మెంట్ చేశానమ్మా. ఎలాంటి ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం తప్పింది, చిన్న గాయాలే. నౌ హీ ఈజ్ సేఫ్. మానసికంగా ఏదో ప్రెజర్కు గురయ్యాడనిపిస్తుంది. అందుకే యాక్సిడెంట్ అయిందనుకుంటా. అంతా సర్దుకుంటుంది, వెళ్ళి మాట్లాడండి. ఏంటి నాన్న ఇది? కారు జాగ్రత్తగా నడపాలి కదా. నీకేమైనా జరగడానికి జరిగితే మేము తట్టుకోగలమా చెప్పు. చిన్న ప్రమాదంతో గండం తప్పింది కాబట్టి మేమంతా ఊపిరి పీల్చుకున్నాం. లేదంటే మా అందరి ఊపిరి ఆగిపోయేది. నీ విషయంలో మేము ఇలాంటి వార్తలు ఎప్పుడూ వినకూడదు నాన్న. నువ్వు ఇలా మాకెప్పుడూ కనిపించకూడదు. అమ్మా, పొరపాటున ఏదో జరిగిపోయిందమ్మా. దీనికి మీరెందుకమ్మా ఇంత టెన్షన్ పడతారు? నాకేం కాదమ్మా. నాకేం కాదు. పెద్దగా నీకేం కాలేదు కాబట్టే మేము ఇంకా బతుకున్నాం. అయినా అలాంటి పరిస్థితి నువ్వెందుకు తెచ్చుకోవాలి నాన్న? చక్రికి ఇలాంటి పరిస్థితి రావటానికి చక్రి కాదు, చక్రి జీవితంలో అడుగు పెట్టిన అనసూయ. కరెక్టే శారదా ఆంటీ. మీ అబ్బాయి అనసూయ జాస్లో పట్టడం వల్లే ఈ యాక్సిడెంట్ జరుగుంటుంది.
జాతకాలు కలవని చోట ఇక జీవితాలు కలవని ఆశలు వదిలేసుకోమని చెప్పి ఆ దేవుడు తీర్పు ఇచ్చేశాడు కదా నాన్న. ఇంకా ఎందుకు ఆ అమ్మాయినే తలుచుకుంటావు? నాన్న, నీ మీద మాకెవ్వరికీ కోపం లేదు. మా అందరి ప్రాణాలు నీ ఒక్కడిలోనే ఉన్నాయి. నీ జీవితం బాగుండాలి అన్న తప్పుడు తప్ప మా మాటే నెగ్గించుకోవాలి అన్న పంతం మాలో ఏ ఒక్కరికి లేదు. ఇంతమంది సంతోషంగా ఉండాలన్నా, ఇంతమంది జీవించే వల్ల మారాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంది. అమ్మా, ప్రపంచంలో చెడు కోరే అన్నదమ్ములుంటారు, అక్క చెల్లెళ్ళుంటారు. చెడు కోరే చిన్న అన్నలు పెదనన్నలు ఉంటారేమో కానీ బిడ్డ చెడు కోరే తల్లులు మాత్రం ఉండరు నాన్న. అనసూయని మనసులోంచి తీసేసేయ్. అప్పుడు నీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూర్తిగా అమ్మాయిని మర్చిపోతానని ఈ అమ్మకి మాటివ్వు నాన్న. అనసూయ జ్ఞాపకాలు మనసులోంచి చెరిపేయి. అనసూయ ఎదురుపడినా నువ్వు మాట్లాడకూడదు. అనసూయ ఊసే ఎత్తకూడదు. మా మాట విను. ఈ అమ్మలకి మాట ఇవ్వరా? అమ్మా, నాకు కావాల్సింది నేను మాత్రమే సంతోషంగా ఉండటం కాదమ్మా, మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. మీ అందరికి నచ్చినట్లే ఉంటానమ్మా. తేజ, డ్రై తమ్ముడు, అక్క తమ్ముడు కొంచెం తలుపు తీరా. అక్క, అమ్మ తలుపు లాక్ వేసి తాళం చెవి తీసుకువెళ్ళిపోయింది అక్క. చెబితే వినకుండా మూర్ఖంగా తాళం వేసుకుని వెళ్ళిపోయింది. ఏ తెల్లని ఇలా చేస్తుందా? పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మ చేసిన దాని గురించి పక్కన పెట్టు. నేను బయటికి రావడం గురించి ఆలోచించు. ఏ తెల్లని ఇలా చేస్తుందా? పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మ చేసిన దాని గురించి పక్కన పెట్టు.
నేను బయటికి రావడం గురించి ఆలోచించు. ఏదో ఒక చెయ్యి తేజ. అమ్మ తిరిగొచ్చే లోపల నేను చక్రిని కలవాలి. అక్క ఒక్క నిమిషం. అమ్మా, ఒక తాళానికి 2 కీస్ ఉంటాయన్న సంగతి మర్చిపోయావు కదా. ఇప్పుడు నాకు 2వ కీ దొరికింది. ఇప్పుడు చెప్తా. అక్క, నాకు 2వ కీ దొరికింది అక్క. అయ్యో, నువ్వు సూపర్ రా. మా మంచి తమ్ముడివి. తొందరగా తాళంది, లేదంటే అమ్మొచ్చేస్తుంది. అమ్మొచ్చేలోపు వెళ్ళి రావాలి. అక్క, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. తమ్ముడు నువ్వుండు, నేను వెళ్ళొస్తాను. అక్క, నేను వస్తానక్క. వద్దురా, అమ్మ నేను వచ్చేలోపు వచ్చేస్తే మేనేజ్ చేయాల్సింది నువ్వే కదా. నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? ఓకే అక్క, జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త. బాయ్ బాయ్ బాయ్. ఎవరు కావాలమ్మా? ఏవండి, ఎవరు చూడకుండా కాస్త చక్రిని పిలుస్తారా? చక్రిబాబు గారు లేరమ్మా. ఏ ఇంకా రాలేదా? రావడం కాదమ్మా, చక్రిబాబుకి యాక్సిడెంట్ జరిగిందమ్మా. యాక్సిడెంటా? అవునమ్మా. హాస్పిటల్ అడ్మిట్ చేశారమ్మా. యాక్సిడెంట్ ఎలా జరిగింది? చక్రికి పెద్దగా దెబ్బలేం తగలేదు కదా? ఆ వివరాలు ఏమీ నాకు తెలీదమ్మా. ఓ భగవంతుడా. అవును, ఏ హాస్పిటల్? వెంకట్ హాస్పిటల్ అమ్మా. వెంకట్ హాస్పిటలా? ఓకే.
అనసూయ రూమ్లో ఏం చేస్తోంది? అది నిద్రపోతోందా? ఆ, అమ్మా పడుకుందమ్మా. నువ్వు దాని గది దగ్గరే ఉండు. ఆ, నేను వచ్చే వరకు కాపలాకాయి. ఆ, అలాగేనమ్మా. అది అనుకున్నది చేయడానికి గోడ దూకి కన్న వేసి ఖండాంతరాలు దాటిపోతుంది. దాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండు. నేను ఆల్రెడీ బయలుదేరాను. అక్క ఏంటిది? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంది కథ? ఎక్కడికి వెళ్ళాలి? హరికథ వినుస్తున్నాను రా. ఇంటికి బయలుదేరాను. ఇంటికేనా? ఆ. నువ్వు నడుచుకుంటా ఏంటి? నేను డ్రాప్ చేస్తారా? ఎక్కక్క. పద. పద. అక్క త్వరగా చక్రిని కలిసి వచ్చే అక్క, లేదంటే అమ్మ వచ్చేస్తుంది. నువ్వు బయటికి వెళ్ళావని తెలిస్తే నిన్ను హింస పెట్టేస్తుంది అక్క. త్వరగా వచ్చే అక్క. పాలు తీసుకో చక్రి. నాకొద్దు. అదేంటి చక్రి? నాకేం సహించట్లేదమ్మా. సహించట్లేదా? ఇందాకే కదా బ్రెడ్ పాలు తీసుకుంటానన్నా. ఇంతలోనే ఏమైంది? టిఫిన్ ఎలాగో వద్దన్నావు, కనీసం ఇవేనా తీసుకోకపోతే ఎలా నాన్న? తాగు చక్రి, అసలే నీరసంగా ఉన్నావు. ఒంట్లో శక్తి లేకపోతే ఎలాగా? వద్దమ్మా. ఆంటీ, మీ ఎవరికి ఇంకా అర్థం కాలేదు కదా? ఈ పాలు సహించుకుపోవటం కాదు, ఈ పాలు పట్టుకున్న నేను సహించుకుపోవటం వల్లే ఆయన అలా అంటున్నారు. మీ అబ్బాయి అసలు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు. అంత పెద్ద తప్పు నేనేం చేశాను? చక్రి, ఏంటి నాన్న ఇది? శిరీషతో మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడ్డం లేదా? శిరీష ఏం చేసింది? ఏం చేసిందో శిరీషని అడగండి. నేనేం చేశాను? మన పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అవ్వకముందే శుభలేఖలు ప్రింట్ చేయించావు కదూ? ఎందుకు చేశావు?